ఏషియన్ స్టార్ సింగర్ సీజన్ 1 కి స్వాగతం సుస్వాగతం. స్పాన్సర్స్ బై గరుడా మెన్స్ వేర్, బుక్తాపూర్, ఆదిలాబాద్. బ్రాంచెస్ ఆర్ పాండ్రకోడ, నిర్మల్. పవర్ స్పాన్సర్స్ బై ఎస్ నారాయణ ఇంజనీరింగ్ వర్క్స్, గస్టేట్ నెంబర్ 1 స్కూల్ ఆపోజిట్, విద్యానగర్, ఆదిలాబాద్. సౌజన్య, అశోక్, మనము ఎందరో మంది మ్యూజిక్ డైరెక్టర్లు చూస్తున్నాం. ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ అక్కడ హైదరాబాద్లోనో ఎక్కడెక్కడనో కాకుండా మన ఆదిలాబాద్లో కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, తెలుసా? మన ఆదిలాబాద్లో? నిజం, మన ఆదిలాబాద్లో కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన కూడా మన ఏషియన్ స్టార్ సింగర్కి గెస్ట్ జడ్జిగా రాబోతున్నారు, తెలుసా? మరి పిలిచేసేద్దామా? పిలిచేద్దాం. దారుణం సినిమా అని చెప్పేసి ఆ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ వహించినటువంటి శ్రీ విద్వాన్ కాంబ్లేని వేదికపైకి పిలుద్దామా? పిలిచేద్దాం. ఓకే, కమ్ టు డయాస్ శ్రీ విద్వాన్ కాంబ్లే. శ్రీ విద్వాన్ కాంబ్లే గారు సంగీత్ విశారద్లో 7 years ట్రైనింగ్ చేశారు. అదేవిధంగా డిప్లొమా హిందుస్థానీ వోకల్లో 6 years వరకు అక్కడ కూడా చేయడం జరిగింది. తర్వాత తను ఒక ఆదిలాబాద్లో నిర్వహించినటువంటి ఒక సినిమా దారుణం సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేయడం కూడా జరిగింది. మరి అదేవిధంగా వోకల్లో స్టేట్ ఫస్ట్గా రావడం కూడా జరిగింది. ఓకే, మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది విద్వాన్ గారు, మాకు గెస్ట్ జడ్జిగా. థ్యాంక్ యూ అండి. ఓకే, మన విద్వాన్ గారిని స్టేజ్ పైకి వెళ్ళాల్సిందే కోరుతున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ టు విద్వాన్ గారు. ఏషియన్ స్టార్ సింగర్కి ఈరోజు అతిథి న్యాయ నిర్ణేతగా రావడం జరిగింది. ఓకే, లెట్స్ స్టార్ట్ చేద్దాం. సౌజన్య, లెట్స్ స్టార్ట్ నౌ అవర్ ప్రోగ్రామ్. ఓకే సౌజన్య, అశోక్, ఇప్పుడు మనము ఏబిసి 3 గ్రూపులు నిర్వహించాం. ఏ గ్రూప్లో మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గ్రూపు, బి గ్రూప్లో మొహమ్మద్ రఫీ గారి గ్రూపు, మరియు ఇక మిగిలినటువంటి సి గ్రూప్ ఉన్నారు కిషోర్ కుమార్ గారి గ్రూపు. ఇక మనము ఈరోజు మొదలు పెట్టబోయేటువంటి గ్రూపు కిషోర్ కుమార్ గ్రూప్. నెక్స్ట్ కంటెస్టెంట్ పిలిచేద్దామా? కిషోర్ కుమార్ గ్రూప్ నుంచి వస్తున్నటువంటి మొట్టమొదటి కంటెస్టెంట్, కమ్ టు డయాస్ మహేష్, ఖానాపూర్, ఆదిలాబాద్. అందరికీ నమస్కారం. నా పేరు సంగం మహేష్. నేను ఆదిలాబాద్ ఖానాపూర్ కాలనీ నుండి వచ్చాను. నేను ఎంచుకున్న పాట శతమానం భవతి చిత్రం నుండి నిలవదే మది నిలవదే. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పాట రాసింది రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం మిక్కీ జేమేర్. నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి, పులకదే మరి పలకదే తొలి వలపున తడిసి, దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి, పులకదే మరి పలకదే తొలి వలపున తడిసి. అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెనుతిరిగి, అదో లాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి. నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా, నడిచే మనసు కదే హాయి రాగాల హామరిగా. దినమొక రకముగా పెరిగిన సరదా నిన్ను విడి మనగలదా. నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి, పులకదే మరి పలకదే తొలి వలపున తడిసి. నా 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 రు 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 నా 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 నా. ఎలా నీకు అందించాలో ఎదలో కదిలే మధురిమలు, నేనే ప్రేమ లేఖగా మారి ఎదుటే నిలిచాను.
చదువుకునే బదులిదని చెప్పుకోలేవులే మనసా, పదములతో పనిపడని మౌనమే ప్రేమ పరిభాష, తెలుపక తెలిపిన వలపొక వరమని కడలిగా అలలెగసా, నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి, పులకదే మరి పలకదే తొలి వలపున తడిసి, దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం ఇది. ఓకే, థ్యాంక్ యూ. ఎట్లా అనిపించింది పాట? సూపర్. మన ఆదిలాబాద్లో ఖానాపూర్ కాలనీలో నిజం చెప్పాలంటే ఒక స్టార్ సింగర్గా చాలా చక్కగా పాడాడు. మరియు మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాట తీసుకోవడం, మరి జడ్జెస్ ఏమనుకుంటారో సార్ విందామా? మహేష్, కబీర్ దాస్ సార్ గారు. అయితే ఫస్ట్లో మీరు సే దేవదాసే కాళిదాసై అనేది ఉంది కదా, అది పాడేటప్పుడు జస్ట్ కొంచెం లిరిక్స్ సేకు సైకు వినబడాలి కొంచెం ఉచ్చారణలో. ఓకే సార్, బాగా పాడావు. శృతి శుభ్రంగానే ఉంది, బాగానే ఉంది. కొంచెం లిరిక్స్లో అంటే అక్షరాల్లో కొంచెం స్పష్టత అనేటువంటిది ఉండాలి. బాగా వాడిన మొత్తానికి శుభం. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్ యూ సార్. విద్వాన్ సార్. చాలా బాగా పాడారు మహేష్ అన్న గారు. సూపర్ సూపర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సుమలత మేడం. మహేష్ గారు చక్కగా పాడారు, ఆల్మోస్ట్ సూపర్. ఫస్టే ఈరోజు సూపర్, నిజంగా చాలా బాగా పాడారు, చెప్పడానికి ఏం లేదు, సూపర్, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. అసలు ఫీల్ బాగుంది ఆ పల్లవిలు. వా వాట్ ఫీల్, నైస్ ఫీల్ సార్. Okay, thank you. బాగున్నాయి సార్. థ్యాంక్ యూ జడ్జెస్. ఓకే, ఆల్ ది బెస్ట్ మహేష్. ఈరోజు ఎలిమినేషన్ రౌండ్ కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ మహేష్. కిషోర్ కుమార్ గ్రూప్ నుంచి వస్తున్నటువంటి నెక్స్ట్ కంటెస్టెంట్ మందాకిని ఫ్రమ్ మన్నూర్, ఆదిలాబాద్. నమస్కారం సార్, నా పేరు మందాకిని, నేను మన్నూరు నుండి వచ్చాను. నేను పాడబోయే పాట రామ్ లఖన్ మూవీలోనిది, బడా దుఃఖి దినా. మళ్ళీ ఈ పాట రైటర్ ఆనంద్ బక్షి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ ప్యారేలాల్, పాడినవారు లతా మంగేష్కర్ జీ. ఓకే సార్. ओ राम जी बड़ा दुख दीना, तेरे लखन ने बड़ा दुख दीना, तेरे लखन ने बड़ा दुख दीना। सुध बुध बिसराए मेरी नींदें चुराए, मेरा मुश्किल कर दिया जीना, बड़ा दुख दीना, तेरे लखन ने बड़ा दुख दीना। ओ राम जी बड़ा दुख दीना।
तोड़ छलिए ने सब कुछ छीना बड़ा दुख दीना बड़ा दुख दीना तेरे लखन ने बड़ा दुख दीना। अरे किस लखन की बात करे है तू है? लखन ने मेरे लखन ने सजन ने मेरे सजन ने सजनों के सजन ने मेरे लखन ने సౌజన్య, అశోక్. మందాకిని గారు పాడిన పాట నిజం చెప్పాలంటే అసలు అట్లనే ఉండిపోయినాం. ఆ సాంగ్ వింటూనే ఉండిపోయాం. చాలా హార్డ్ సాంగ్ తీసుకుంది కానీ ఎంత చాలా చక్కగా పాడిందంటే నాకైతే సూపర్ అనిపించింది అక్కడ అటు వింటూ ఉంటున్న కొద్దీ. అవునవును. ఇంకోటి ఏదో గుర్తొచ్చింది సౌజన్య. ఓకే మన గుడియాత్తో నుంచి మన్నూరు గ్రామం నుంచి వచ్చినట్టు కంటెస్టెంట్ చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నది మేడం కూడా. ఇంకా ఈ ప్రోగ్రాంలు ఇంకా ముందుకు వెళ్ళాలని. ఓకే, మరి జడ్జెస్ ఏమంటారో విందామా? వినేద్దాం. ఓకే, కబీర్దాస్ సార్ గారు. అమ్మాయి మందాకిని సార్ బాగా మంచి పాటను ఎన్నుకున్నావు. థ్యాంక్ యూ. గాన గంధర్వురాలైనటువంటి గాయనిమణి లతా మంగేష్కర్ చాలా సూపర్ ఉంది. అయితే మీరు పల్లవిలో ఒకసారి ఫస్ట్ లైన్ వాడండి. वो दीपक है मैं ज्योति हूँ वो हंसता है मैं रोती हूँ. దీనా ఉన్నచ్చండి బడా దుఃఖ దీనా అని ఉన్నది కదా, ఆ స్వరం ఏదైతే ఉందో లాస్ట్ దీనా షడ్జమం, ఆ స్వరం అనేది పూర్తి వాడాలి. దీనా అంటే స్మాల్ లెటర్ కాదు, అది బిగ్ లెటర్ ఉన్నది. దీనా ఆ సా అలానేనండి. ఓ రామ్జీ బడా దుఃఖ దీనా అనండి. ओ राम जी बड़ा दुख दीना నా तेरे लखन ने बड़ा दुख दीना. షడ్జమం రావాలి అది. అది కొద్దిగా చూసుకోండి. ఓకే సార్. ఇక ఈ తాళం నడుక తక్క దిమ్మి తక్క జన్న. దీని తాళం నడుక ఉంది. శృతి శుభ్రంగా ఉంది. మొత్తానికి బాగా పాడావు. Thank you, sir. Thank you. ఆ లిరిక్స్లో జస్ట్ ఆలాపం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సుమలత మేడం. మందాకిని గారు మేడం చక్కగా పాడారు, కాకపోతే అక్కడక్కడ పోయింది, అది చూసుకుంటే సరిపోతుంది. ఓకే మేడం. కొన్ని ఆలాపనలు అట్లా బాగా పాడారు. బాగా పాడలేదని కాదు, మంచిగా పాడారు. ఓకే, ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మన అతిథి న్యాయ నిర్ణేత విద్వాన్ గారు మందకిని గారు. సార్ మందకిని గారు చాలా బాగా పాడారు మీరు. థ్యాంక్ యూ సార్. భావం అనేది ఫీల్ పాటలో కొంచెం తక్కువ ఉన్నది, తాళం అటు ఇటు పోతుంది, కొంచెం లిరిక్ ఉంటాయి కదా, కొంచెం రఫ్ పలికినట్టు అనిపిస్తుంది. అంటే ఫీల్ కొంచెం రావాలి ఈ పాటలో. ఓకే సార్. బడా దుఃఖ దేనా కొంచెం ఫీల్ పెట్టండి. ఓ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మందాకిని గారు. ఆల్ ద బెస్ట్. సౌజన్య, అశోక్, జరింత బ్రేక్ ఇచ్చేస్తే మళ్ళా చేద్దాం. ఓకే ఓకే. గరుడ మెన్స్ వేర్ మరియు స్పోర్ట్స్ వేర్ ఆదిలాబాద్. మా సేవలను నిర్మల్ మరియు పాండర్ కావాడకు విస్తరించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాము. మా వద్ద దీపావళి పండుగకు ప్రత్యేక స్టాక్ మీకోసం ఎదురు చూస్తుంది. బెస్ట్ క్వాలిటీ బ్రాండెడ్ జీన్స్, ట్రౌజర్స్, షర్ట్స్, టీ షర్ట్స్, నైట్ ప్యాంట్స్, షార్ట్స్, అన్ని రకాల సీజనల్ వేర్ మరియు స్పోర్ట్స్ వేర్ లభించును. మా అన్ని స్టోర్స్లలో దీపావళి బెస్ట్ ఆఫర్స్ మీకోసమే. 3 షర్ట్స్ 999 రూపాయలకే, 2 జీన్స్ లేదా ట్రౌజర్స్ 999 రూపాయలకే, 3 నైట్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 4 టీ షర్ట్స్ 999 రూపాయలకే. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ దీపావళి పండుగను మరింత ఫ్యాషనబుల్ గా జరుపుకోండి. గరుడ మెన్స్ వేర్ మరియు స్పోర్ట్స్ వేర్, హనుమాన్ మందిరం దగ్గర, గణేష్ టాకీస్ నుంచి నటరాజ్ టాకీస్ వెళ్లే దారిలో, ఆదిలాబాద్. మా నిర్మల్ అడ్రస్ ఖానాపూర్ రోడ్, జుడియో ఎదురుగా, నిర్మల్. మా పాండర్ కవాడ అడ్రస్ ఆపోజిట్ బస్ స్టాండ్, మెయిన్ రోడ్, పాండర్ కవాడ. ఎస్ నారాయణ ఇంజనీరింగ్ వర్క్స్, వాగ్దేవి కాలేజ్ వెనకాల, ఏసియన్ ఆఫీస్ వెళ్లే దారిలో, విద్యానగర్, ఆదిలాబాద్. మీ డ్రీమ్ హౌస్ ను మరింత అందంగా అలంకరించడానికి మీకు నచ్చే, మీరు మెచ్చే డిజైన్లను సిఎన్సి కటింగ్ మెషిన్ ద్వారా కట్ చేసి ఇవ్వబడను. ఎంఎస్, ఎస్ఎస్, లేజర్ కటింగ్, విండోస్, గ్రిల్స్, రోలింగ్స్, బాల్కనీ షేడ్స్, పార్కింగ్ షేడ్స్, పెర్గోలాస్ మరియు అన్ని రకాల ఫ్యాబ్రికేషన్ వర్క్స్. ఇంతేకాదు లేజర్ కటింగ్ ఫర్నిచర్, మెటల్ వాల్ ఆర్ట్, సిఎన్సి ఎలివేషన్స్, హెచ్పిఎల్ గేట్స్, జపనీస్ లోవర్ గేట్స్, కాంటిలీవర్ గేట్స్ మా ప్రత్యేకత. అన్ని రకాల ఇంజనీరింగ్ వర్క్స్ హోల్సేల్ ధరలకే మీకు అందిస్తోంది ఎస్ నారాయణ ఇంజనీరింగ్ వర్క్స్, వాగ్దేవి కాలేజ్ వెనకాల, ఏసియన్ ఆఫీస్ వెళ్లే దారిలో, విద్యానగర్, ఆదిలాబాద్. సంప్రదించండి 7396110000, 8121316600. మానవ సేవయే మాధవ సేవ అనే సదుద్దేశంతో యనగంటి విజయలక్ష్మి, విజయభాస్కర్ గార్ల ఆధ్వర్యంలో సంరక్షణ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన, పిట్టల్వాడ రోడ్, దస్నాపూర్, ఆదిలాబాద్. ఇంటలెక్చువల్ డిజేబుల్డ్ పిల్లల కోసం ఆదిలాబాద్లో ప్రత్యేక సదుపాయాలున్న ఏకైక పాఠశాల. మా వద్ద ప్రత్యేక విద్య, స్పెషల్ ఎడ్యుకేషన్, స్పీచ్ థెరపీ, ప్రవర్తన సడలింపు, సంగీత కళా నైపుణ్యాలు, ఆటలు పాటలు, తల్లిదండ్రులకు సలహాలు ఇచ్చుట, వ్యాయామపరమైన శిక్షణ ఇచ్చుట మరియు యోగాలో శిక్షణ. ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే విద్యాబోధన మా ప్రత్యేకత. ఉన్నతమైన ఉద్దేశాలు, ఉదాత్తమైన లక్ష్యాలు, చక్కని సదుపాయాలతో నెలకొల్పిన మా పాఠశాల సంరక్షణ. మీ పిల్లలను చేర్పించండి, మా సేవలను పొందండి, వారి సర్వతోముఖాభివృద్ధికి చేయూతనివ్వండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి యనగంటి విజయభాస్కర్, వ్యవస్థాపక అధ్యక్షులు, సంరక్షణ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన, పిట్టల్వాడ రోడ్, దస్నాపూర్, ఆదిలాబాద్. సెల్ నంబర్ 9440741721, ల్యాండ్లైన్ నంబర్ 08732227777. మానస మెన్స్ బ్యూటీ సెలూన్ మరియు బాడీ మసాజ్ సెంటర్ ఆదిలాబాద్ పట్టణంలో అధునాతన హంగులతో ఫుల్లీ ఎయిర్ కండిషన్ బ్యూటీ సెలూన్ మరియు బాడీ మసాజ్ సెంటర్, ఎన్టీఆర్ చౌక్, ఆదిలాబాద్. ఇక్కడ రెగ్యులర్ పార్లర్ సర్వీసెస్, ఫేస్ క్లీనప్, మానిక్యూర్, పెడిక్యూర్, కటింగ్, షేవింగ్లతో పాటు సుప్రీం హెయిర్ ఆయిల్ మసాజ్, హెయిర్ వాష్, హెయిర్ ట్రిమ్, హెయిర్ జెల్, బ్రైడల్ మేకప్లపై 10% స్పెషల్ డిస్కౌంట్ కలదు. స్కల్ మసాజ్, ఫేస్ మసాజ్, స్క్రబ్, ఫేస్ ప్యాక్, బ్లీచ్, ఫేషియల్ అండ్ బాడీ మసాజ్ ఆయిల్, వైబ్రేటింగ్ వంటి ఆధునిక పద్ధతులలో బాడీ రిలాక్సేషన్ సర్వీసెస్ కలవు. మగవారి హుందాతానాన్ని పెంచే హెయిర్ స్టైలింగ్, హెయిర్ కలర్స్, డీప్ కండిషనింగ్, టాటూ డిజైన్స్ మా ప్రత్యేకత. వివాహాది శుభకార్యాలకు బ్రైడ్ గ్రూమ్ మేకప్, గోల్డ్, సిల్వర్ షెహనాజ్ మేకప్ వంటి స్పెషల్ మేకప్ చేయబడును. పెళ్లి కొడుకు మేకప్ మీ ఇంటి వద్దకు వచ్చి చేయబడును. చిన్నపిల్లలకు ప్రత్యేక హెయిర్ స్టైల్ వారికిష్టమైన కార్ చైర్లో చేయబడును. మీ అలసటను తీర్చుకోవడానికి ప్రత్యేక ఎలక్ట్రానిక్ మసాజ్ చైర్ మరియు మాన్యువల్ మసాజ్ మా ప్రత్యేకత. మరిన్ని ఉత్తమమైన సేవల కోసం సంప్రదించండి. ఎం శ్రీనివాస్, మానస మెన్స్ హెయిర్ బ్యూటీ సెలూన్,
సెలూన్ మరియు బాడీ మసాజ్ సెంటర్ ఎన్టీఆర్ చౌక్ ఆదిలాబాద్. బ్రాంచ్ నేతాజీ చౌక్ ఆదిలాబాద్. సెల్ 9440235248 9701827470. వెల్కమ్ బ్యాక్ టు ఏషియన్ స్టార్ సింగర్స్ సీజన్ 1. ఓకే అశోక్, చెప్పు. నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ని పిలిచేద్దామా? ఓకే, షూర్, పిలిచిద్దాం. ఓకే. మనీషా, దీపాయిగూడ గ్రామం, జైనత్ మండలం, ఆదిలాబాద్. కమ్ టు డయాస్. మనీషా గారు. నమస్కారం సార్. నమస్కారం మ్యామ్. నమస్కారం సార్. నా పేరు మనీషా. నేను జైనత్ మండలం దీపాయిగూడ గ్రామం నుండి వచ్చాను. ఇప్పుడు నేను పాడబోయే పాట ఎలా చెప్పను చిత్రం నుండి ఈ క్షణం ఒకే ఒక కోరిక. పాడినవారు చిత్ర గారు, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, గానం సంగీతం కోటి గారు. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తేయగా, ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తేయగా.
ఎట్లా పాడింది? సూపర్, అసలు ఒక లోకంకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఎస్, చిత్రమ్మ గారు ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు, అందులో ఇదో పాట. రాసింది కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. చాలా చక్కగా రాశారు, అద్భుతంగా రాశారు. అవును, ఆ లిరిక్స్ వింటుంటే సమ్ టైమ్స్ నైట్ వేవ్ బాగుంటాయి ఈ సాంగ్స్. అవునవును. ఓకే, సరే, మరి జడ్జెస్ ఏమంటున్నారో సరే తెలుసుకుందామా? తెలుసుకుందాం. ఓకే, కబీర్దాస్ సార్ గారు. అమ్మాయి మనీషా, సార్ నీ గొంతు సన్నాయి, చాలా మంచి పాటను ఎన్నుకున్నారు, బాగుంది. థ్యాంక్ యూ సార్. నీ ఆలాపనలో కూడా మరియు ఆ తరగని దూరంలో అది ఐ పిచ్లో కూడా చాలా చక్కగా నీట్గా ప్రదర్శించావమ్మా. ఎవ్రీథింగ్ శృతి శుభ్రంగా లయబద్ధంగా చక్కగా వాడావు, బాగా వాడావు. థ్యాంక్ యూ సార్. ఆ ఆలాపనలో కూడా అనేది ఆలాపనలో కూడా చాలా చక్కగా తీసుకున్నావు. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుమలత మేడం గారు. మనిషి గారు మేడం చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ మ్యామ్. చెప్పడానికి ఏం లేదు, వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. విద్వాన్స్ సార్. చాలా బాగా పాడారు, మనిషి గారు చాలా బాగా పాడారు. అది ఆ స్టార్టింగ్ పల్లెపిల్ల ఉంది కదా, తీసుకోండి. అది అది పూర్తి తీసుకోండి ఇక్కడ నుంచి. తరగని దూరములో ఓకే, కొన్ని ప్లేసెస్ చాలా బాగున్నాయి, కొన్ని ప్లేసెస్ నోట్స్ పోతున్నాయి, అది చూసుకోవాలి. మళ్ళీ ఇంకోటి అంటే అది తీసుకున్నారు కదా, తీసుకోండి సరే. తాన్ చాలా బాగున్నది, తాన్ అంటాం కదా, తాన్ చాలా బాగున్నది. కొన్ని నోట్ ఉంటాయి, కొంచెం ఫీల్తో ఆ నోట్ మనకు రాకపోతే కొంచెం స్లోలా పాడి ప్రయత్నం చేయాలి మనం. స్లో చేస్తే మనకు అది స్పీడ్ పాడకుండా మళ్ళీ పాటలు మనం పాడొచ్చు ఇలా. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. చాలా బాగుంది, సూపర్. మీ వాయిస్ క్వాలిటీ చాలా గమ్మక, న్యాచురల్లీ చాలా బాగున్నది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మనీషా గారు. సౌజన్య, అశోక్, ఈరోజు నిజంగా చెప్పాలంటే మంచి ఆనిముత్యాలు, చాలా చక్కగా పాటలు పాడడం కూడా జరిగింది. అవునవును. ఎందుకంటే మనకు ఇటువంటి చక్కని కార్యక్రమం మన ఆదిలాబాద్లో ఏషియన్ స్టార్ సింగర్ ద్వారా మంచి ప్లాట్ఫామ్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? సరే, మరి నెక్స్ట్ వస్తున్నటువంటి కంటెస్టెంట్ పిలుద్దామా? పిలిచేద్దాం. ఓకే, యష్ కుమార్ పేట్ ఫ్రమ్ ఆదిలాబాద్. కమ్ టు ద డయాస్. యష్. అందరికీ నమస్కారం, నా పేరు యష్. నేను పాడబోయే పాట మాయి తెరి చూనరియా ABCD 2 మూవీ నుంచి తీసుకోబడింది. సింగర్ అర్జిత్ సింగ్, రైటర్ సచిన్. जीना 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 रे उड़ा गुलाल माई तेरी चुनरिया लहराई. जीना जीना रे उड़ा गुलाल माई तेरी चुनरिया लहराई. रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, रंग तेरी जीत का है लाई लाई लाई. रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, माई तेरी चुनरिया लहराई. जब जब मुझ पे उठा सवाल, माई तेरी चुनरिया लहराई. जीना 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 रे उड़ा गुलाल माई तेरी चुनरिया लहराई.
से हारा नहीं मैं, खुद से हारा हूँ मैं। एक दिन चमकूंगा लेकिन तेरा सितारा हूँ मायरे मायरे, तेरे बिन मैं तो अधूरा रहा मायरे मायरे, मुझसे ही रूठी मेरी परछाई हो, मेरी परछाई तेरा ख्याल, मैं तेरी चुनरिया लहराई, जीना जीना रे उड़ा गुलाल, मैं तेरी चुनरिया लहराई। रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, रंग तेरी जीत का है लाई लाई लाई, रंग तेरी जीत का, रंग तेरी प्रीत का, मैं तेरी चुनरिया लहराई। जब जब मुझ पे उठा सवाल, मैं तेरी चुनरिया लहराई, जीना 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 रे उड़ा गुलाल, मैं तेरी चुनरिया लहराई। యష్, మనకి ఇప్పుడు ఏషియన్ స్టార్ సింగర్లో చాయిస్ రౌండ్ 2 వచ్చాయి. ఈ 2 చాయిస్ రౌండ్లలో మనము సరళమైనది ఎంచుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇది ఎలిమినేషన్ రౌండ్ అని తెలిసేనా? ఓకే, సౌజన్య ఎలా అనిపించింది? బాగానే పాడారు. మరి జడ్జెస్ ఏమంటారు విందాం ఒకసారి. వినిద్దాం. కబీర్ దాస్ సార్ గారు. బాబు యష్ సార్, పాటని కాంపిటీషన్లో బాగా, అంటే మనం మామూలుగా పాడుతలేము, కాంపిటీషన్లో ఉన్నప్పుడు మంచి పాటని, అంటే మెలోడీ పాటని, నీ గాత్రానికి సంబంధించినటువంటి పాటని ఎంపిక చేసుకుంటే ఇంకా నువ్వు బాగా పాడగలిగేవాడు. ఓకే సార్. అయితే ఇందులో నువ్వు మ్యూజిక్ ఒక సైడ్ అయింది, పాట ఒక సైడ్ అయింది. అయితే నువ్వు పాడేటటువంటి ఆ లిరిక్స్లో ఆ సౌందర్యం, ఆ గుబాలింపు, ఆ స్వర మాధుర్యం అనేటువంటిది వినిపించాలి మనం ఏ పాట అయినా. అది నాకు మాత్రం వినబడలేదు నాన్న. అయితే చాలా కొంచెం లిరిక్స్లో కానీ ఆ మ్యూజిక్లో సింక్ కావడం లేదు, స్కేల్కు కరెక్ట్ సింక్ కావాలి, అయితే పాట ఓకే అయిపోతుంది. ఓకే సార్. ఓకేనా నాన్న? ఓకే, థ్యాంక్ యూ సార్. సుమలత మేడం. యష్ చక్కగా పాడినాం. థ్యాంక్ యూ. కాకపోతే అక్కడక్కడ శృతి పోయింది. ఇది ఎలిమినేషన్ రౌండ్, మీకు తగ్గట్టుగా తీసుకుంటే బాగుంటుండే. పాట ఎంత బాగుందంటే నాకు 1% కూడా అనిపించలేదు, మరి అంటే న్యాయం చేసినట్టు అంత బాగుంది. సో ఆయన నువ్వు బాగా పాడినావు. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. విద్వాన్స్. యష్ సార్, సాంగ్ స్టార్టింగ్ ఓకే, స్థాయి లైన్ ఓకే, మళ్ళీ అంతరకు వచ్చేటప్పుడు రిధమ్ ఒక సైడ్ అయిపోయింది, తాళం ఒక సైడ్ అయిపోయింది, మళ్ళీ నోట్ ఒక సైడ్ అయిపోయింది. అది జగసే హారా నహీ. ఒకసారి పాడు డిస్కిల్లా. जग से हारा, जग से हारा नहीं मैं, खुद से हारा हूँ मला नेक्स्ट टाइम मायरे मायरे, मुझसे ही रूठी मेरी परछाई. ఫీల్ కానీ నైస్. ఓకే, ఇప్పుడు కూడా మన వాయిస్కి తగ్గేటట్టు సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే సార్. సూట్ అయ్యేటట్టు, అంటే సాంగ్ రేంజ్ వేరే ఉన్నది, నీ వాయిస్ వేరే ఉన్నది. అంటే మెలోడీ నార్మల్ మిడిల్ ఆక్టివ్లో సి షార్ప్లో స్టార్ట్ చేస్తే ఓకే. ఓకే, నో ప్రాబ్లం, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. ఓకే యాష్, యాష్ ఓకే, ఈ చిన్న ప్రాయంలో కూడా మంచి ప్రాక్టీస్ చేస్తున్నావు,
ఇంకా ముందుకు వెళ్ళాలా యాష్? ఆల్ ద బెస్ట్. ఓకే సౌజన్య, అశోక్, జరింత బ్రేక్ ఇచ్చేస్తే మళ్ళా చేద్దాం. ఓకే ఓకే. దీపాల వెలుగులతో వెలిగిపోతుంది మన ప్రతి ఇల్లు. ఈ దీపావళికి మీ స్టైల్ కూడా మెరిసిపోవాలి కదా. ఫ్యాషన్ అంటే కేవలం దుస్తులు కాదు, వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వానికి రెక్కలు ఇస్తుంది గరుడా. గరుడాలో స్టైల్కి కొత్త పరిచయం. మెన్స్ వేర్, స్పోర్ట్స్ వేర్, బాయ్స్ కిడ్స్ వేర్ అన్నీ ఒకే చోట. స్టైలిష్ షర్ట్స్, కూల్ టీషర్ట్స్, ట్రెండీ జీన్స్, నైట్ ప్యాంట్స్ అన్నీ కూడా అద్భుతమైన ఆఫర్లో. 3 షర్ట్స్ 999 మాత్రమే. 2 జీన్స్ లేదా ట్రౌజర్స్ 999 మాత్రమే. 3 నైట్ ప్యాంట్స్ 999 మాత్రమే. 4 టీషర్ట్స్ 999 మాత్రమే. బెస్ట్ క్వాలిటీ, లో ప్రైస్, సూపర్ కంఫర్ట్, స్టైలిష్ లుక్. పెద్దలు, యువత, పిల్లలు అందరికీ ఫ్యాషన్ ఫ్రెండ్లీ కలెక్షన్. స్పోర్ట్స్ వేర్ లో పవర్ లుక్, కిడ్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్. ఎవ్రీ అవుట్ఫిట్ పర్ఫెక్ట్ ఫిట్ ఓన్లీ అట్ గరుడా. గరుడా మెన్స్ వేర్, స్పోర్ట్స్ వేర్, బాయ్స్ కిడ్స్ వేర్. ఆఫర్ స్టార్టింగ్ ఫ్రమ్ 999 ఓన్లీ. గరుడా ఆ స్టైల్ కి ఆకాశం. ఆర్ బ్రాంచెస్ ఆదిలాబాద్, నిర్మల్, పాంఢర్వాడ. ఎస్ నారాయణ ఇంజనీరింగ్ వర్క్స్, వాగ్దేవి కాలేజ్ వెనకాల, ఏసియన్ ఆఫీస్ వెళ్లే దారిలో, విద్యానగర్, ఆదిలాబాద్. మీ డ్రీమ్ హౌస్ ను మరింత అందంగా అలంకరించడానికి మీకు నచ్చే, మీరు మెచ్చే డిజైన్లను సిఎన్సి కటింగ్ మెషిన్ ద్వారా కట్ చేసి ఇవ్వబడను. ఎంఎస్, ఎస్ఎస్, లేజర్ కటింగ్, విండోస్, గ్రిల్స్, రోలింగ్స్, బాల్కనీ షేడ్స్, పార్కింగ్ షేడ్స్, పెర్గోలాస్ మరియు అన్ని రకాల ఫ్యాబ్రికేషన్ వర్క్స్. ఇంతేకాదు లేజర్ కటింగ్ ఫర్నిచర్, మెటల్ వాల్ ఆర్ట్, సిఎన్సి ఎలివేషన్స్, హెచ్పిఎల్ గేట్స్, జపనీస్ లోవర్ గేట్స్, కాంటిలీవర్ గేట్స్ మా ప్రత్యేకత. అన్ని రకాల ఇంజనీరింగ్ వర్క్స్ హోల్సేల్ ధరలకే మీకు అందిస్తోంది ఎస్ నారాయణ ఇంజనీరింగ్ వర్క్స్, వాగ్దేవి కాలేజ్ వెనకాల, ఏసియన్ ఆఫీస్ వెళ్లే దారిలో, విద్యానగర్, ఆదిలాబాద్. సంప్రదించండి 73961100, 8121316600. మానవ సేవయే మాధవ సేవ అనే సదుద్దేశంతో యనగంటి విజయలక్ష్మి, విజయభాస్కర్ గార్ల ఆధ్వర్యంలో సంరక్షణ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన, పిట్టల్వాడ రోడ్, దస్నాపూర్, ఆదిలాబాద్. ఇంటలెక్చువల్ డిజేబుల్డ్ పిల్లల కోసం ఆదిలాబాద్లో ప్రత్యేక సదుపాయాలున్న ఏకైక పాఠశాల. మా వద్ద ప్రత్యేక విద్య, స్పెషల్ ఎడ్యుకేషన్, స్పీచ్ థెరపీ, ప్రవర్తన సడలింపు, సంగీత కళా నైపుణ్యాలు, ఆటలు పాటలు, తల్లిదండ్రులకు సలహాలు ఇచ్చుట, వ్యాయామపరమైన శిక్షణ ఇచ్చుట మరియు యోగాలో శిక్షణ. ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే విద్యాబోధన మా ప్రత్యేకత. ఉన్నతమైన ఉద్దేశాలు, ఉదాత్తమైన లక్ష్యాలు, చక్కని సదుపాయాలతో నెలకొల్పిన మా పాఠశాల సంరక్షణ. మీ పిల్లలను చేర్పించండి, మా సేవలను పొందండి, వారి సర్వతోముఖాభివృద్ధికి చేయూతనివ్వండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి యనగంటి విజయభాస్కర్, వ్యవస్థాపక అధ్యక్షులు, సంరక్షణ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన, పిట్టల్వాడ రోడ్, దస్నాపూర్, ఆదిలాబాద్. సెల్ నంబర్ 9440741721, ల్యాండ్లైన్ నంబర్ 08732227777. మానస మెన్స్ బ్యూటీ సెలూన్ మరియు బాడీ మసాజ్ సెంటర్ ఆదిలాబాద్ పట్టణంలో అధినాతన హంగులతో ఫుల్లీ ఎయిర్ కండిషన్ బ్యూటీ సెలూన్ మరియు బాడీ మసాజ్ సెంటర్ ఎన్టీఆర్ చౌక్, ఆదిలాబాద్. ఇక్కడ రెగ్యులర్ పార్లర్ సర్వీసెస్, ఫేస్ క్లీనప్, మానిక్యూర్, పెడిక్యూర్, కటింగ్, షేవింగ్లతో పాటు సుప్రీం హెయిర్ ఆయిల్ మసాజ్, హెయిర్ వాష్, హెయిర్ ట్రిమ్, హెయిర్ జెల్, బ్రైడల్ మేకప్లపై 10% స్పెషల్ డిస్కౌంట్ కలదు. స్కల్ మసాజ్, ఫేస్ మసాజ్, స్క్రబ్, ఫేస్ ప్యాక్, బ్లీచ్, ఫేషియల్ అండ్ బాడీ మసాజ్ ఆయిల్, వైబ్రేటింగ్ వంటి ఆధునిక పద్ధతులలో బాడీ రిలాక్సేషన్ సర్వీసెస్ కలవు. మగవారి హుందాతానాన్ని పెంచే హెయిర్ స్టైలింగ్, హెయిర్ కలర్స్, డీప్ కండిషనింగ్, టాటూ డిజైన్స్ మా ప్రత్యేకత. వివాహాది శుభకార్యాలకు బ్రైడ్ గ్రూమ్ మేకప్, గోల్డ్, సిల్వర్ షెహనాజ్ మేకప్ వంటి స్పెషల్ మేకప్ చేయబడును. పెళ్లి కొడుకు మేకప్ మీ ఇంటి వద్దకు వచ్చి చేయబడును. చిన్నపిల్లలకు ప్రత్యేక హెయిర్ స్టైల్ వారికిష్టమైన కార్ చైర్లో చేయబడును. మీ అలసటను తీర్చుకోవడానికి ప్రత్యేక ఎలక్ట్రానిక్ మసాజ్ చైర్ మరియు మాన్యువల్ మసాజ్ మా ప్రత్యేకత. మరిన్ని ఉత్తమమైన సేవల కోసం సంప్రదించండి. ఎం శ్రీనివాస్, మానస మెన్స్ హెయిర్ బ్యూటీ సెలూన్ మరియు బాడీ మసాజ్ సెంటర్, ఎన్టీ
ఎన్టీఆర్ చౌక్ ఆదిలాబాద్, బ్రాంచ్ నేతాజీ చౌక్ ఆదిలాబాద్, సెల్ 9440235248 9701827470. వెల్కమ్ బ్యాక్ టు ఏషియన్ స్టార్ సింగర్స్ సీజన్ 1. అశోక్, చెప్పు సౌజన్య. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ కంటెస్టెంట్ని పిలిచేద్దామా? షూర్, తప్పకుండా. గంగన్న, సుభాష్ నగర్, ఆదిలాబాద్. కంప్లీట్ గంగన్న గారు. నా పేరు గంగన్న, మాది సుభాష్ నగరు. నేను పాడబోయే పాట ఏదో ఒక రాగం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వాడారు, శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారు దీన్ని రచన చేశారు. ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా. నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా, నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా. నా పకాలే మై మరపు, నా పకాలే మేకులుపు, నా పకాలే నిట్టూర్పు, నా పకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా. గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే, పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే. తూర్పు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే. తులసి మొక్కలు నీ చిరులు జ్ఞాపకం, చిలక మొక్కులా నీ అలక జ్ఞాపకం. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా. తారలలో నీ చూపులు జ్ఞాపకమే, ఎగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే. కోవెలలో నీ దీపంలా నీ రూపము జ్ఞాపకమే. పెదవి పైన నీ పేరే చిలిపి జ్ఞాపకం, మరపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా. నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా,
నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా నా పకాలే మైమరపు నా పకాలే మేల్కొలుపు నా పకాలే నిట్టూర్పు నా పకాలే ఓదార్పు ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కదలెన్నో కదిలేలా సౌజన్య అశోక్ ఎలా అనిపించింది సాంగ్? చాలా బాగా అనిపించింది. ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాల్లో నటించిన మన సౌందర్య గారు. ఈ చిత్రం కూడా అసలు చాలా బాగుంది. అండ్ సాంగ్ కూడా అంతే బాగా పాడారు మీరు కూడా. నిజంగా మనుషుల్ని ఒక మనిషి పిలుస్తాడు, కానీ మన గంగన్నకు రాగం పిలిచింది, తాళం పిలిచింది, పల్లవి పిలిచింది. నిజంగా చాలా చక్కగా అప్పటికి ఇప్పటికి గంగన్న చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యావు. ఓకే, మరి మనమే ఓకే చెప్పడం కాకుండా జడ్జెస్ ఏమంటారు? ఓకే, కబీర్ దాస్ సార్ గారు. గంగన్న గారు సార్ ఎలా వాడావు చెప్పండి మీరే. పాడాను సార్, అంటే బాగానే వాడాను అనుకుంటున్నాను. మీరు వినడానికి కొరకు నేను వాడాను సార్ అంటారా? అట్లా కాదు సార్. అంటే అయితే సుబ్రహ్మణ్యం గారు ఎంతో గమకాలతోని గాన గంధర్వుడు. అవును సార్. ఆయన ఏ పాటైనా కొన్ని క్షణాల్లో తెలుసుకొని బాగా పాడగలిగేటువంటి గాన గంధర్వుడు. మరి అలాంటి పాటని, ఆయన పాడినటువంటి పాటని మనం ఎంపిక చేసుకుని పాడుతున్నామంటే ఆ ఛాయలు కొద్దిగా ఒక 50% మనలో పాడే దాంట్లో వినిపించాలి. కనిపించదు, వినిపించాలి. అయితే చూడండి, మీరు స్వరం ముగింపులో కూడా వేళ, కదిలేలా, వేళ అనేది చూడండి. ఇక్కడేది ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఆ ఎండింగ్ లాకు దీర్ఘం ఉంది చూడండి. ఇలాంటి అన్ని లిరిక్స్లో ఆ స్వరం అనేటువంటి షడ్జం అనేటువంటిది పూర్తిగా పలకాలి. మనము ఒకటే అంటే హెచ్చు తగ్గులు ఉంటాయి పాటలో, ఆరోహణ అవరోహణలు ఉంటారు. మీరు ఒకే విధంగా నడకలో నడుస్తుంది. ఓకేనా? ఓకే, మంచి బాగా ప్రిపేర్ కావాలి. ఇది ఎలిమినేషన్ రౌండ్ కదా. అవును సార్. ఓకే నాన్న, థ్యాంక్ యూ సార్. సుమలత మేడం. గంగన్న గారు బాగా పాడారు. ఒక్కసారి పల్లవి తీసుకోండి. ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కదలెన్నో కదిలేలా. ఎదలో ఎదలో ఎదల్లో కాదు, ఎదలో ఎంత స్మూత్గా పాడతాడు అంటే మన బాలుగారు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కదలెన్నో కదిలి. ఎంత బాగుంది అంటే మీరు కూడా బాగా పాడారు, మంచిగా పాడారు. ఇంకా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుండే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. గెస్ట్ జడ్జి విద్వాన్ గారు. గంగన్న గారు చాలా బాగా పాడారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ జడ్జి. సౌజన్య, అశోక్, ఇంకా మరింత ఆలస్యం చేయకుండా మన నెక్స్ట్ కంటెస్టెంట్ పిలిచేద్దామా? పిలిచేద్దాం. వెంకటేశ్వరి ఫ్రమ్ ఊట్నూర్. కమ్ టు ది డయాస్. వెంకటేశ్వరి గారు. నమస్కారం, నా పేరు వెంకటేశ్వరి. నేను పాడబోయే పాట తలచి తలచి. సంగీతం యువన్ శంకర్ రాజు గారు. చిత్రం బృందవనం కాలనీ. సింగర్ శ్రేయ ఘోషాల్ గారు. తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా, నీకై నేను బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకుంటిని. తెరచి చూసి చదువు వేళ కాలిపోయి లేక రాసా, నీకై నేను బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను చూసి
అరవుల నీడ చెప్పుకొనును మన కథనిప్పుడు రాలిపోయిన పూల గంధమా రాక తెలుపు మూవల సడిని తలచుకొనును దారులు ఎప్పుడు పగిలిపోయిన గాజుల అందమా అరచేత వీడిని రేపే చెలియ చేని చేత ఒడిలో వాళ్ళు కథలను చెప్ప రాసి పెట్టలేదు తొలి స్వప్నం చాలులే ప్రియతమా కనులు తిరుగుమా. మధురమైన మాటలు ఎన్నో కలిసిపోవు నీ పలుకులలో జగము కరుగు రూపే కరుగునా చెరిగిపోని చూపులు అన్నీ రే పగలు నిలుసును నీలో నీడు చూపు నన్ను మరచునా వచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు కళ్ళ ముందు సాక్షాలున్నా తిరిగి నేను వస్తా ఒక్కసారి కాదురా ప్రియతమా ఎప్పుడు పిలిచినా తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఇంటిని ఓ నీలో నన్ను చూసుకుంటిని. సౌజన్య మొన్నటి ఎపిసోడ్లో కూడా సేమ్ ఇలానే కనబడ్డారు అనుకుంటా. మళ్ళీ డబల్ 2 ఎపిసోడ్లోకి వచ్చింది అమ్మాయి. లేదు లేదు కనుక్కుందాం. వాళ్ళ సిస్టర్ అని నీకు తెలియదు కదా, నువ్వు మర్చిపోతున్నావు. వాళ్ళ సిస్టరు జంగువేని, ఇద్దరు అక్క చెల్లెళ్ళు పిట్టమొంగరు నుంచి వచ్చిండ్రు. ఓకే, అద్భుతంగానే పాడింది, చాలా చక్కగా పాడారు. ఓకే, మరి వెంకటేశ్వర పాడిన పాటకు జడ్జెస్ ఏమనుకుంటారో సరే విందామా? వినిద్దాం. కబీర్ దాస్ సార్ గారు పాటని బాగా బిగ్గా అంటే ఓపెన్గా పాడలేదు, అంటే గట్టిగా ఓపెన్గా పాడుతుంటే ఇంకా నువ్వు బాగా పాడగలుగుతావు. మళ్ళీ అక్కడ లిరిక్స్లో చూసి కొంటిని అనేది మాకు వినబడుతుంది. అంటే ఈ అక్షరాలని కరెక్ట్ పలికించాలి. అంటే చూడండి, మీరు పాడే పాట గాత్రం బాగుంది, కానీ ఓపెన్గా వాడితే నీకు కష్టం పోదు. అంటే నువ్వు హై పిచ్గా తీసుకున్నప్పుడు, లో పిచ్లో తీసుకున్నప్పుడు కరెక్ట్గా నీకు ఎక్కడ బ్రీతింగ్ వదలాలనేది నీకు తెలిసిపోతుంది. ఇట్లా బిగు పట్టితే ఆ పాటని సరైనటువంటి కొంచెం మనం న్యాయం చేయలేకపోతాం. బాగా పాడావు ప్రదర్శనలో, కానీ నువ్వు కష్టంతో పాడావు అని నాకు అనిపిస్తుంది. అలా ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సుమలత మేడం గారు. వెంకటేశ్వరి అక్క, బాగా పాడావమ్మా. సార్ అన్నట్టు నాకు కూడా అట్లా అనిపించింది. అంటే ఇది ఎలిమినేషన్ రౌండ్ కదా, ఈజీ సాంగ్ తీసుకుంటే బాగుంటుండే. బాగానే పాడినావు, పర్లేదు, సూపర్ పాడినావు. కాకపోతే అంత న్యాయం కాలేదు అన్నట్టు నాకు అనిపించింది. అక్కడక్కడ కొంచెం నీకు అంటే శృతి అందుతలేదో మరి ఎట్లనో నాకు అనిపించింది. ఓకే, బాగా పాడినావు, సూపర్. మన అతిథి న్యాయ నిర్ణేత విద్వాన్ గారు.
వెంకటేశ్వరి వాయిస్ చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. కానీ నోట్స్ కొంచెం చూసుకోవాలి. ఎక్కడంటే అంతరా పాడు ఒకసారి అంతరా. పల్లవి చరణ్. కొలువు తీరు తరువుల నీడా చెప్పుకొను మన కథనిప్పుడు రాలిపోయిన కూణ గంధమా రాక తెలుపు మూవల సడిని తలుచుకొను. ఇక్కడ ఫీల్ దారా ఒక్కొక్క నోట్కి కొంచెం చూసుకోవాలి మనం. ఓకే, ఒక్కొక్క నోట్కి ఫీల్తో పాడాలి కొంచెం. చాలా బాగుంది వాయిస్. రఫ్ పాడినట్టు అనిపిస్తుంది. కొంచెం ఫీల్ వస్తే చాలా బాగుంటుంది. కొంచెం మా వర్డ్ రఫ్ ఉంటుంది కదా, రఫ్ వలన ఏమైందంటే అక్కడ నోట్ పోతుంది. అంటే బ్యాలెన్సింగ్ అయితే బ్యాలెన్సింగ్ మనకు నాలెడ్జ్ ఉంచుకోవాలి మనం. అది వచ్చేసేది పాడుకుంటా ప్రాక్టీస్ చేస్తే. ఓకే ఓకే సార్. చాలా బాగుంది వాయిస్ అయితే, సూపర్. న్యాచురల్ నీ వాయిస్లో కూడా కటింగ్స్ అంటారు కదా, తాన్ హర్కత్ అయితే చాలా బాగున్నాయి. ఓకే ఓకే అమ్మా, చాలా బాగా పాడి, సూపర్. థ్యాంక్ యూ సార్. ఓకే వెంకటేశ్వరి. సౌజన్య, అశోక్, జరింత బ్రేక్ ఇచ్చేస్తే మళ్ళా చేద్దాం. ఓకే ఓకే. గరుడ మెన్స్ వేర్ మరియు స్పోర్ట్స్ వేర్ ఆదిలాబాద్ మా సేవలను నిర్మల్ మరియు పాండర్ కావాడకు విస్తరించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాము. మా వద్ద దీపావళి పండుగకు ప్రత్యేక స్టాక్ మీకోసం ఎదురుచూస్తుంది. బెస్ట్ క్వాలిటీ బ్రాండెడ్ జీన్స్, ట్రౌజర్స్, షర్ట్స్, టీ షర్ట్స్, నైట్ ప్యాంట్స్, షార్ట్స్, అన్ని రకాల సీజనల్ వేర్ మరియు స్పోర్ట్స్ వేర్ లభించును. మా అన్ని స్టోర్స్లలో దీపావళి బెస్ట్ ఆఫర్స్ మీకోసమే. 3 షర్ట్స్ 999 రూపాయలకే, 2 జీన్స్ లేదా ట్రౌజర్స్ 999 రూపాయలకే, 3 నైట్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 4 టీ షర్ట్స్ 999 రూపాయలకే. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ దీపావళి పండుగను మరింత ఫ్యాషనబుల్ గా జరుపుకోండి. గరుడ మెన్స్ వేర్ మరియు స్పోర్ట్స్ వేర్, హనుమాన్ మందిరం దగ్గర, గణేష్ టాకీస్ నుంచి నటరాజ్ టాకీస్ వెళ్లే దారిలో ఆదిలాబాద్. మా నిర్మల్ అడ్రస్ ఖానాపూర్ రోడ్, జుడియో ఎదురుగా నిర్మల్. మా పాండర్ కవాడ అడ్రస్ ఆపోజిట్ బస్ స్టాండ్, మెయిన్ రోడ్, పాండర్ కవాడ. ఎస్ నారాయణ ఇంజనీరింగ్ వర్క్స్, వాగ్దేవి కాలేజ్ వెనకాల, ఏసియన్ ఆఫీస్ వెళ్లే దారిలో, విద్యానగర్, ఆదిలాబాద్. మీ డ్రీమ్ హౌస్ ను మరింత అందంగా అలంకరించడానికి మీకు నచ్చే, మీరు మెచ్చే డిజైన్లను సిఎన్సి కటింగ్ మెషిన్ ద్వారా కట్ చేసి ఇవ్వబడను. ఎంఎస్, ఎస్ఎస్, లేజర్ కటింగ్, విండోస్, గ్రిల్స్, రోలింగ్స్, బాల్కనీ షేడ్స్, పార్కింగ్ షేడ్స్, పెర్గోలాస్ మరియు అన్ని రకాల ఫ్యాబ్రికేషన్ వర్క్స్. ఇంతేకాదు లేజర్ కటింగ్ ఫర్నిచర్, మెటల్ వాల్ ఆర్ట్, సిఎన్సి ఎలివేషన్స్, హెచ్పిఎల్ గేట్స్, జపనీస్ లోవర్ గేట్స్, కాంటిలీవర్ గేట్స్ మా ప్రత్యేకత. అన్ని రకాల ఇంజనీరింగ్ వర్క్స్ హోల్సేల్ ధరలకే మీకు అందిస్తోంది ఎస్ నారాయణ ఇంజనీరింగ్ వర్క్స్, వాగ్దేవి కాలేజ్ వెనకాల, ఏసియన్ ఆఫీస్ వెళ్లే దారిలో, విద్యానగర్, ఆదిలాబాద్. సంప్రదించండి 7396110000, 8121316600. మానవ సేవయే మాధవ సేవ అనే సదుద్దేశంతో యనగంటి విజయలక్ష్మి విజయభాస్కర్ గార్ల ఆధ్వర్యంలో సంరక్షణ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన, పిట్టల్వాడ రోడ్, దస్నాపూర్, ఆదిలాబాద్. ఇంటలెక్చువల్ డిజేబుల్డ్ పిల్లల కోసం ఆదిలాబాద్లో ప్రత్యేక సదుపాయాలున్న ఏకైక పాఠశాల. మా వద్ద ప్రత్యేక విద్య, స్పెషల్ ఎడ్యుకేషన్, స్పీచ్ థెరపీ, ప్రవర్తన సడలింపు, సంగీత కళా నైపుణ్యాలు, ఆటలు పాటలు, తల్లిదండ్రులకు సలహాలు ఇచ్చుట, వ్యాయామపరమైన శిక్షణ ఇచ్చుట మరియు యోగాలో శిక్షణ, ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే విద్యాబోధన మా ప్రత్యేకత. ఉన్నతమైన ఉద్దేశాలు, ఉదాత్తమైన లక్ష్యాలు, చక్కని సదుపాయాలతో నెలకొల్పిన మా పాఠశాల సంరక్షణ. మీ పిల్లలను చేర్పించండి, మా సేవలను పొందండి, వారి సర్వతోముఖాభివృద్ధికి చేయూతనివ్వండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి. యనగంటి విజయభాస్కర్, వ్యవస్థాపక అధ్యక్షులు, సంరక్షణ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన, పిట్టల్వాడ రోడ్, దస్నాపూర్, ఆదిలాబాద్. సెల్ నంబర్ 9440741721, ల్యాండ్లైన్ నంబర్ 08732227777. మానస మెన్స్ బ్యూటీ సెలూన్ మరియు బాడీ మసాజ్ సెంటర్ ఆదిలాబాద్ పట్టణంలో అధునాతన హంగులతో ఫుల్లీ ఎయిర్ కండిషన్ బ్యూటీ సెలూన్ మరియు బాడీ మసాజ్ సెంటర్, ఎన్టీఆర్ చౌక్, ఆదిలాబాద్. ఇక్కడ రెగ్యులర్ పార్లర్ సర్వీసెస్, ఫేస్ క్లీనప్, మానిక్యూర్, పెడిక్యూర్, కటింగ్, షేవింగ్లతో పాటు సుప్రీం హెయిర్ ఆయిల్ మసాజ్, హెయిర్ వాష్, హెయిర్ ట్రిమ్, హెయిర్ జెల్, బ్రైడల్ మేకప్లపై
10% స్పెషల్ డిస్కౌంట్ కలదు. స్కల్ మసాజ్, ఫేస్ మసాజ్, స్క్రబ్, ఫేస్ ప్యాక్, బ్లీచ్, ఫేషియల్ అండ్ బాడీ మసాజ్ ఆయిల్, వైబ్రేటింగ్ వంటి ఆధునిక పద్ధతులలో బాడీ రిలాక్సేషన్ సర్వీసెస్ కలవు. మగవారి హుందాతానాన్ని పెంచే హెయిర్ స్టైలింగ్, హెయిర్ కలర్స్, డీప్ కండిషనింగ్, టాటూ డిజైన్స్ మా ప్రత్యేకత. వివాహాది శుభకార్యాలకు బ్రైడ్ గ్రూమ్ మేకప్, గోల్డ్, సిల్వర్ షెహనాజ్ మేకప్ వంటి స్పెషల్ మేకప్ చేయబడును. పెళ్లికొడుకు మేకప్ మీ ఇంటి వద్దకు వచ్చి చేయబడును. చిన్నపిల్లలకు ప్రత్యేక హెయిర్ స్టైల్ వారికిష్టమైన కార్ చైర్లో చేయబడును. మీ అలసటను తీర్చుకోవడానికి ప్రత్యేక ఎలక్ట్రానిక్ మసాజ్ చైర్ మరియు మాన్యువల్ మసాజ్ మా ప్రత్యేకత. మరిన్ని ఉత్తమమైన సేవల కోసం సంప్రదించండి. ఎం శ్రీనివాస్, మానస మెన్స్ హెయిర్ బ్యూటీ సెలూన్ మరియు బాడీ మసాజ్ సెంటర్, ఎన్టీఆర్ చౌక్, ఆదిలాబాద్. బ్రాంచ్ నేతాజీ చౌక్, ఆదిలాబాద్. సెల్ 9440235248, 9701827470. వెల్కమ్ బ్యాక్ టు ఏషియన్ స్టార్ సింగర్స్ సీజన్ 1. సౌజన్య, జడ్జిమెంట్స్ వింటున్న కొద్దీ మనకు కూడా సంగీతం నేర్చుకోవాలనిపిస్తుంది. నాకైతే స్టార్టింగ్ నుండి నేర్చుకోవాలనిపించింది. అదే సార్ చెప్తుంటాడు, తాళాలు, ఈ తాళం గుర్తు, స్కేల్స్ అవన్నీ జనరల్ స్టోర్లో దొరుకుతాయి. కానీ నోట్ అంటున్నారు, స్కేల్ అంటున్నారు, తాళం అంటున్నారు. నాకు తెలుసు జనరల్ స్టోర్లో అవన్నీ సార్ తాళాలు చెప్పినవన్నీ తెలుస్తాయి. మళ్ళీ శృతి శుద్ధిగా నువ్వు జనరల్ స్టోర్కి వెళ్ళి అవి తీసుకొస్తే వాటిని ఇచ్చుకొని కొడతారు మనల్ని. అంతే అంటవా? సరే సరే, ఇదంతా కదా. కానీ ఇప్పుడు మనకు కంటెస్టెంట్ పిలిచేద్దామా? పిలిచేద్దాం. ప్రవీణ్ కుమార్, న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ, మావల, ఆదిలాబాద్. ప్రవీణ్ కుమార్ గారు, కమ్ టు ద డయాస్. ఏసియన్ ప్రేక్షక మహాశైలకు మరియు గౌరవనీయులైన జడ్జెస్కు నా యొక్క నమస్కారాలు సార్. నా పేరు టి ప్రవీణ్ కుమార్. మా యొక్క నేటివ్ ప్లేస్ న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఆదిలాబాద్, మావల మండల్. నేను ఎంపిక చేసుకున్నటువంటి సాంగ్ ఓ చెలియా నా ప్రియ సఖియా. ఇది ప్రేమికుడు మూవీలో ఉంది. దీని యొక్క గానం ఉన్నికృష్ణన్ గారు, లిరిక్ రైటర్ రాజశ్రీ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు. ప్రియ సఖియా చేయి జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే. నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే. ప్రేమంటే ఎన్ని అగచాట్లు మన కలయిక తెలిపినదే. నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే. ఓ చిలియా నా ప్రియ సఖియా చెయ్యి జారెను నా మనసే. ఉదరము నడుమను ఏదో అలజడి వేగెనులే. వీక్షణలో నిరీక్షణలో అరక్షణ ఒక యుగమేలే. చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయనులే. ఇది స్వర్గమా నరకమా ఏమి
ఏమిటో తెలియదులే, ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే. ఓ చెయ్యా నా ప్రియ సఖియా, చెయ్యారెను నా మనసే. సై అంటేనే పాడెను సరిగమలే, గోపురమ నిన్ను చేరుకొని సవరించెను నీ కురులే. వెన్నెలమ్మ నీకు జోలపాడి కలిమిటికెలు విరిచేనే, నీ చేతి చలిగాలులకు తెర చాపై నిలిచేనే. నా ఆశలా ఊసులే చెవిలోన చెబుతానే, నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితలు అంటానే. ఓ చెలియా నా ప్రియ సఖియా, చెయ్యారెను నా మనసే. ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే, నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే. ప్రేమంటే ఎన్ని అగచాట్లు మన కలయిక తెలిపెనులే, నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే. ఓ చెలియా నా ప్రియ సఖియా, చెయ్యి జారెను నా మనసే. సౌజన్య, మన ప్రవీణ్ కుమార్ సార్ గారు ఎట్లా పాడారు విన్నావా? సూపర్. నిజంగా మనం ఏదో ఆడియో ప్లే చేసుకొని విన్నట్టు అనిపించింది నాకు ఇది ఇప్పుడు. అయితే మన సారు టీచర్గా పనిచేస్తారు తెలుసా? అమ్మో, నాకు కొంచెం టీచర్ అంటే భయం. నాకు కూడా భయం, కానీ నేను కూడా ఒకప్పుడు టీచర్గా చేశాను కాబట్టి. అయితే గురువులని మనం గౌరవిస్తాం, కానీ సారు చాలా మంచి టాలెంటెడ్. ఒకటి ఏంటంటే సార్ ఇక్కడ ప్రోగ్రామ్స్ చేయలేదు, తన ప్రాక్టీస్ ఏంటంటే మన ఆడిషన్స్ ప్రోమోస్ అవన్నీ చూసిండు. అవన్నీ చూసి ఇక్కడికి మనకు ఏషియన్ స్టార్ సింగర్ అనే ప్లాట్ఫామ్ సార్కి దొరకడం నిజంగా ధన్యవాదాలు సార్. మీరు రావడం ఇక్కడ ఇంత చక్కగా పాడడం కూడా చాలా థ్యాంక్ యూ సార్. సార్ మీ స్టూడెంట్స్కి పాటలతో అదేంటారు చదువులతో పాటు ఈ పాటలు కూడా చెప్తారా సార్? అంటే మంచిదే మరి. అంటే ఏమంటారు ఇదే వినకుండా పాటలు కూడా పాడడం అనేది వాళ్ళకి అప్పుడు అక్కడ కూడా ఎంకరేజ్ చేయడం అనేది, మరి మీ ఎంకరేజ్మెంట్తో ఇట్లా పాడడానికి వచ్చిన సార్ స్టూడెంట్స్? పాడిపిస్తే ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. అంటే స్కూల్లో ప్రోగ్రామ్స్ బాగానే ఉంటాయి రెగ్యులర్. సౌజన్య, కళాకారులు ఎట్లా అంటే ఆ కళాకారుడు స్వార్థపరుడు ఉండడుగా, ఇంకా కళాకారులను తయారు చేయడానికి ఉంటారు. అటువంటి కళాకారులు మన కళాకారులని చెప్పొచ్చు. ప్రవీణ్ సార్ కూడా అలా ఒక ఉపాధ్యాయ వృత్తితో కూడా అలా చేసాడని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు మనం బాగుందని చెప్తున్నాం, మరి జడ్జెస్కి ఏ విధంగా అనిపించు సార్? ఇందామా వినిద్దాం. కబీర్దాస్ సార్ గారు. ప్రవీణ్ కుమార్ సార్, పాటని బాగా టఫ్ సాంగ్స్ ఎంపిక చేసుకున్నావు. చాలా బాగా నీ గాత్రానికి సాహసం చేశావు. అయితే చూడండి, ఫస్ట్ పల్లవి పాడుతున్నప్పుడు ఓ చెలియ పాడండి కొద్దిగా ఒక్క లైన్. ఓ చెలియా నా ప్రియ సఖియా, చెయ్యి జారెను నా మనసే. ఆ తారస్థాయి, ఆ షడ్జమం వస్తే ఇంకా బాగుంటుంది. మరియు పాటలు కూడా మీరు ఎండింగ్లో కూడా గమకంతో ఆ పై స్వరం అనేటువంటిది తీయాలి. ఆ గమకం ఇప్పుడు నా ఉంది చూడండి, లాస్ట్ చివరిలో మీరు పాడుతుంటారు. నాశలా ఊసులే చెవిలోన చెబుతానే. ఆ గమకం అని వస్తే ఇంకా ఒక సౌందర్యం అనేటువంటిది నీ పాటలో చాలా కనబడుతుంది. ఆ స్వరాల యొక్క లిరిక్స్కు ఒక అందం అనేది వస్తుంది. ఓకేనా? పర్వాలేదు, ఓవరాల్గా బాగుంది. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సార్. సుమలత మేడం. ప్రవీణ్ కుమార్ గారు మేడం బాగా పాడారు. ఇంతకుముందు ఎపిసోడ్ కంటే ఈరోజు పర్వాలేదు, బాగా పాడారు. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. గెస్ట్ జడ్జి విద్వాన్ గారు. ప్రవీణ్ గారు మీరు ఫస్ట్ లైన్ పాడారు కదా, ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ పాడండి. ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ పాడండి. ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్యి జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే, నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదమున చేరితినే, ప్రేమంటే ఎన్ని అగచాట్లు మన కలయిక తెలిపినదే. ప్రేమంటే ఈ రోడ్ రావాలి, అక్కడ పోతుంది మీది. ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే. చాలా ట్రై చేసిన సార్, అది అక్కడ ఉట్టిగా వస్తుంది, మామూలుగా వస్తుంది. ఎండింగ్ ప్లేస్లో ఎక్కడ అది పాడండి ఇంకోసారి. దీనికంటే ముందు లైన్, ప్రేమంటే కంటే ముందు, ప్రేమంటే దీనికంటే ముందు. నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదమున చేరితినే. ప్రేమంటే అక్కడనే పట్టుకోవాలి, అక్కడనే పట్టాలి. అక్కడ ఎండింగ్ ప్రేమంటే అక్కడనే పట్టుకోవాలి. ఏదైనా నోట్ మీరు విడుస్తున్నారు కదా, అక్కడ ప్రేమంటే అని ఆగి తర్వాత అదే నోట్కి మనం తీసుకొని ప్రేమంటే అది ఒక్కటి వచ్చేస్తుంది. ట్రై చేసిన సార్, అది ఏం లేదు, ఈజీ సింపుల్, ఇది అవుతుంది, వచ్చేస్తుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగుంది. నేను అంటే అనుకున్నా ఖచ్చితంగా ఇది ఫైండ్ ఇది వేస్తారని. పోతుంది అక్కడ చాలా. సాంగ్ మొత్తం ఓకే, ఇక్కడ మొత్తం స్కేల్ అవుట్ అయిపోయింది, శృతి మొత్తం దానివల్ల. అవును, ఓకే, అవును సార్, థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సార్ సో మచ్. సౌజన్య, అశోక్, ఈ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుంటాం. అంతవరకు సెలవా, బాయ్ బాయ్. లేని ప్రేమలో యుగాలు దాటి ప్రేమలు, ఎవరు లేని మనసులో ఎదురు రావే నా చెలి.